సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కటి నిజమని నమ్మడము, దాన్ని యాస్టీస్ గా ఫాలో అయిపోవడము, యాస్టీస్ గా దాంట్లో ఏదో చేద్దామని ట్రై చేయడం అనేది ఎంత దారుణము, ఎంత డేంజరస్ అనేది నాకు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూస్తే అర్థమైంది. ఆ ఇన్సిడెంట్ ఐ షేర్ విత్ యూ. మన జేడి లక్ష్మీనారాయణ గారు తెలుసు కదా, మన పవన్ కళ్యాణ్ గారితో ఇనిషియల్ గా జనసేన పార్టీలో ట్రావెల్ చేశారు కొన్ని రోజులు. తర్వాత ఏదో అభిప్రాయ భేదాలు వచ్చేసి పక్కకి వెళ్ళిపోయారు. సో ఆ జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్, అది మనందరికి తెలిసిన విషయమే. ఆ జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా సైబర్ క్రైమ్ పాలిట ఈజ్ పడ్డారు. అండ్ షీఈ్ ఆల్సో సైబర్ క్రైమ్ విక్టిమ్ అని రీసెంట్ గా తెలిసింది. అంతా ఇంత జస్ట్ వందలు వేలలో కాదండి, లక్షల్లో కూడా కాదు, ఆల్మోస్ట్ 2.5 crores, 2.5 కోట్లు ఆవిడకి షేర్లలో పెట్టిపిస్తామని చెప్పేసి రకరకాలుగా మభ్యపెట్టి ఆవిడతో డబ్బులు ఇన్వెస్ట్ చేయించారు. అవంతా తర్వాత తీసుకొచ్చి చూస్తే ఏంటంటే డొల్లా కంపెనీ అండ్ డొల్లా కన్సల్టేషన్ లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ 2.5 కోట్లు మొత్తం పోయింది. చదువుకోనోళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఏదో ఒక చోట ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, మనకి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ మీద డైరెక్ట్ గా కొడుతున్నాడు వాడు, ఎవడు సైబర్ క్రైమ్ చేసేవాడు. ఏంటి ఏముంది, స్టాక్ మార్కెట్ లో మనము ఫండ్స్ కదా పెడుతున్నాము, మనకు డబ్బులు కంపల్సరీ లాంగ్ రన్ లో వస్తాయి కదా, మనం అటు ఇటు ఏం పెట్టట్లేదు కదా, సో ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఇట్లాంటివే మనం అంతా ఆలోచించేది, ఇట్లాంటివే. కాబట్టి వస్తే కంప్లీట్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న దాంట్లో, పూర్తిగా తెలిసిన దాంట్లో దూరి ఇన్వెస్ట్ చేయండి. లేదనుకోండి, తెలియదు అనుకోండి, వదిలేయండి వాటిని. అనవసరంగా ఆన్లైన్లో ఏదో సోషల్ మీడియాలో లేదా ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో ఎవడో చెప్పాడని ఏదో చేశాడని చెప్పేసి ఆవేశపడిపోయి ఇందులో మనము పెట్టేద్దాము, తర్వాత ఈ డబ్బులు వచ్చేస్తే మనం లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు, నో వేస్, నెవర్ డూ దిస్. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు కేసులు చెప్పాను, పోలీసులు కూడా పోగొట్టుకున్నారు డబ్బులు. ఒకటి హనీ ట్రాప్ అయితే, ఇంకోటి ఆన్లైన్ గేమింగ్, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్, ఇట్లాంటి వాటిల్లో కూడా. సో అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళము, కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళము ఈ సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి మనమన్నా కనీసం ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఆలోచించి ఏదైనా చేసే ముందు ఇది సేఫా, దీనికి ఒక వెబ్సైట్ ఉందా, దీనికి ఒక అడ్రస్ ఉందా, దీనికి ఒక కస్టమర్ కేర్ ఉందా, దీనికి గూగుల్ రివ్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ లేకపోతే ఆ పర్టికులర్ పేరు తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో పెట్టి చాట్‌జీపీటీని అడగండి, కనీసం ఏదో ఒక సలహా ఇస్తుంది. ఫ్రాడా లేకపోతే ఇంకోట, ఇవన్నీ తెలియకుండా టక్కన కొట్టేయడం, పే చేసేయడం, అయిపోయింది. వచ్చేస్తే డబ్బులు అనుకోవడం. నో, ప్లీజ్ రీథింక్. థ్యాంక్ యూ.